హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకుని 2 రకాల బొబ్బట్ల రెసిపీలను అయితే చూపించబోతున్నాను. ఎప్పుడూ చేసుకునే పూర్ణం బొబ్బట్లు కాదండి, పెసర హల్వాతో సరికొత్తగా బొబ్బట్లు ఇలా చేయండి. సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. శనగపిండితో చేసిన బొబ్బట్లు తినాలంటే భయపడేవాళ్ళు మరింత రుచిగా నోట్లో వెన్నెలా జారిపోయి పాల హల్వా బొబ్బట్లను ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే చాలు సాఫ్ట్గా కరిగిపోతాయి. ఇప్పుడు ఈ 2 రకాల బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఎప్పుడూ చేసుకుని బొబ్బట్లు కాకుండా ఓసారి ఇలా కొత్తగా పెసర హల్వా బొబ్బట్లు చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. తినే కొద్దీ అలా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు, లేదా మొత్తం మైదా పిండితో కూడా ఈ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి ఇలా కొద్దిగా ఉప్పు, మంచి కలర్ కోసం కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకుని ఇదంతా కలిసేట్టుగా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకుని పిండి ముద్దకి బాగా పట్టించి పైన మూతతో కవర్ చేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా పెసర హల్వానైతే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కుక్కర్ని తీసుకుని ఇందులోకి 1 గ్లాసు నిండుగా, అంటే నేను ఇక్కడ చిన్న గ్లాస్ తీసుకున్నాను, మీరు గ్లాస్ ప్లేస్లో కప్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఒకే మెజరింగ్ కప్తో అయితే కొలుచుకొని తీసుకోండి. మొత్తం అన్నీ ఒకే గ్లాస్తో మీకు కొలిచి చూపిస్తాను. స్టవ్ని సన్నటి సెగ మీద పెట్టుకుని పెసరపప్పును మాడకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల హల్వా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. మీరు మంటని సన్నటి సెగ మీద పెట్టుకుని మాత్రమే వేయించుకుంటే లోపల నుంచి కూడా బాగా వేగుతాయి. పెసరపప్పు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని 1కి 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పెసరపప్పును కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకుంటే పెసరపప్పు చక్కగా ఉడికిపోతుంది. పెసరపప్పు ఉడికి ప్రెజర్ పోయే వరకు కొంచెం టైం పడుతుంది కదా. ఈలోగా వేరొక గిన్నెలోకి పెసరపప్పును కొలిచి తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసుల బెల్లాన్ని తీసుకోవాలి. 2 గ్లాసుల బెల్లం అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోకి 1/2 గ్లాస్ నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. ఇక్కడ బెల్లం అంతా ఇలా పూర్తిగా కరిగిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా కరిగించుకున్న బెల్లం పాకాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా పెసరపప్పు కూడా ఇలా చక్కగా ఉడికిపోయింది. గరిటతో ఇలా కాస్త మెదుపుకోవాలి. మరి మెత్తని పేస్ట్లా కూడా చేసుకోకండి. పెసరపప్పు మనకి ఇలా కొంచెం పప్పులాగా తెలిస్తేనే బాగుంటుంది. ఇలా ఒకసారి గరిటతో కలుపుకున్న తర్వాత ఈ పెసరపప్పుని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకుని ఇందులోకి 1/2 గ్లాస్ నెయ్యి వేసుకోవాలి. ఇలా 1/2 గ్లాస్ నెయ్యి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి 1/2 గ్లాసు సూజీ రవ్వను వేసుకోవాలి. అదేనండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వని 1/4 గ్లాస్ వరకు వేసుకోండి, సరిపోతుంది. ఈ రవ్వని సన్నటి సెగ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా రవ్వ కాస్త వేగిన తర్వాత 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. ఇలా 1/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా చక్కగా వేగిపోయాయి రెండుని. ఇందులోకి ముందుగా ఉడికించుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి వేసేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టుగా ఈ నేతిలో పెసరపప్పుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిగిలిన వీడియోలను కూడా చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. ఇలా పెసరపప్పుని నేతిలో 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని స్ట్రైనర్లోకి వేసుకుని వడపోసుకుని వేసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా సెపరేట్ అయిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే అడుగు అంటకుండా
వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కాసేపటికి దగ్గరగా అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా హల్వా దగ్గరగా అవడానికి 5-6 నిమిషాల వరకు టైం పట్టింది. మరి ఎక్కువసేపు ఉడికించుకున్నారనుకోండి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త చల్లారిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు వీటిని మీకు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకుని తీసుకోవాలి. ఈలోగా నానబెట్టుకున్న పిండి కూడా ఇలా సాఫ్ట్గా నానిపోయింది. చాపింగ్ బొట్టుపై వేసుకుని మరో 2-3 నిమిషాల పాటు ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఏ సైజులో అయితే పూర్ణ ఉండలను చేసుకున్నామో దానికన్నా కొంచెం పెద్దగా పిండి ముద్దలను కూడా తయారు చేసుకుని తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో వాడుకునే ఏదైనా పాలిథిన్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ముద్దను చేతితో ఇలా ప్రెస్ చేసుకుని మధ్యలోకి పూర్ణ ఉండని పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. పిండి ముద్దని కవర్పై వేసుకుని పైనుంచి కవర్తో క్లోజ్ చేసుకుని చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఎంత బొబ్బట్టు కావాలో అంత పెద్ద సైజు బొబ్బట్టు అయితే అయిపోతుంది. ఈ మెథడ్లో చాలా ఈజీగా ఎన్ని బొబ్బట్లనైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ బొబ్బట్టు చూసారు కదా చక్కగా పలుచగా ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగే మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని తీసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకొని బొబ్బట్టును వేసుకోవాలి. బొబ్బట్టు వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత ఈ బొబ్బట్టును రెండో వైపు కూడా కాల్చుకుని తీసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని బొబ్బట్లను కూడా కాల్చుకుని తీసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెసర హల్వాతో తయారు చేసుకున్న ఈ బొబ్బట్లు చాలా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి పెసర హల్వా బొబ్బట్లను ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎప్పుడు చేసుకునే బొబ్బట్లు కాదండి, కమ్మని పాల హల్వాతో నోట్లో వెన్నెలా కరిగిపోయి పాల హల్వా బొబ్బట్లను ఇలా ఒకసారి చేసి చూడండి. సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయి. మొదటిసారి బొబ్బట్లు చేయాలనుకునే వాళ్ళు కూడా వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ హల్వా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం గోధుమ పిండి లేదా మైదా పిండితో తయారు చేసుకోవచ్చు. ఇందులోకి చిటికెడు ఉప్పు, కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుంటే బొబ్బట్లు మంచి కలర్లో ఉంటాయి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇదంతా కలిసినట్టుగా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఈ పిండిని మరి గట్టిగా కూడా మీరు కలుపుకోకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మాత్రం సాఫ్ట్నెస్ అయితే ఉండాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ ముద్దకి పట్టించి ఒక 15 నిమిషాల పాటు కాస్త నానబెట్టుకోవాలి. పిండి నానేలోగా కడాయిలోకి 3 కప్పుల వరకు పాలను తీసుకుని వీటిని ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఇక్కడ ఇన్ని పాలు వద్దు అనుకుంటే సగం పాలు సగం నీళ్ళను కూడా తీసుకోవచ్చు. ఈ హల్వాని ఇలా పాలతో తయారు చేసుకుంటే హల్వా చాలా చాలా రుచిగా ఉంటుంది. పాలు ఇలా మరిగి ఒక పొంగొచ్చిన తర్వాత సన్నటి సెగ మీద దోరగా వేయించుకున్న రవ్వను గరిటతో కలుపుకుంటూ ఉండలు కట్టకుండా వేసుకోవాలి. ఇక్కడ సుజీ రవ్వ అంటే కొంతమంది ఏ రవ్వ అని అడుగుతున్నారు. మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వ. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయిపోయింది కదా, రవ్వ అంతా ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇందులోకి కప్పు నిండుగా బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం అంటే 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రా బెల్లాన్ని వేసుకోవచ్చు. బెల్లానికి బదులుగా మీరు కావాలనుకుంటే చక్కెరను కూడా ఇందులోకి వేసుకోవచ్చు. బెల్లం కరిగి స్వీట్ ఇలా దగ్గరగా అయింది కదా, ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పాల హల్వా అయితే రెడీ అయిపోయింది. ఈ హల్వాని ఒట్టిగా అలా తినేసినా చాలా బాగుంటుంది.
కొంచెం చల్లారిన తర్వాత కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా ముందుగా నానబెట్టుకున్న పిండి కూడా ఇలా చక్కగా నానిపోయింది. పిండిని ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకొని చాపింగ్ బోర్డ్‌పై వేసుకొని చేత్తో ప్రెస్ చేసుకుంటూ 2, 3 నిమిషాల పాటు కలుపుకున్నామంటే బొబ్బట్లు చాలా మృదువుగా వస్తాయి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పిండి ముద్దల్లా చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పిండి ముద్దని ఇలా ఉండలాగా చుట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గిన్నె షేపులోకి చేసుకోవాలి. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హల్వాని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా అంచులని ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. బటర్ పేపర్పై ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దని వేసుకుని కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని పైనుంచి వేరొక బటర్ పేపర్ వేసుకుని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ చక్కగా బొబ్బట్లను ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర బటర్ పేపర్ అందుబాటులో లేకపోతే ఇంట్లో వాడుకునే ఏదైనా పాలిథిన్ కవర్ని కానీ లేదా ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, వాటితో కూడా ఇలా బొబ్బట్లను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని బొబ్బట్టు వేసుకుని పైనుంచి కూడా కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అంటే మీరు ఒట్టిగా అలా కాల్చుకొని తీసుకున్నా సరే చాలా బాగుంటాయి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని తీసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న హల్వా బొబ్బట్లు చాలా చాలా రుచిగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతాయి. చల్లారిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా ఇలా పొరలాగా వచ్చేస్తుంది. లోపల కూడా చూసారు కదా స్టఫింగ్ బొబ్బట్టు అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ హల్వా బొబ్బట్లను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.